హాయ్ నమస్తే అందరికీ. నేను మీ వెంకట్. మరి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకి రావడానికి ఎంతో టైం లేదు, ఓ 10 రోజులే ఉంది. మరి చూస్తే ఇప్పుడు మన తెలంగాణలో జరిగినటువంటి 17 నియోజకవర్గాల్లో అత్యధికంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనేది మనం చూసుకుంటే మరి 10 సీట్లు సుమారుగా కాంగ్రెస్ పార్టీకి రావచ్చు అని సర్వేలు అన్నీ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. వాస్తవ పరిస్థితి కూడా అదే. ఎన్నికలకు ముందు ఇంకొక 4 సీట్లు అదనంగా వస్తాయనే ఒక భావన అయితే ఉండింది కాంగ్రెస్ పార్టీకి. అది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం జరిగింది. కానీ పోలింగ్ అయిన తర్వాత ఆ పరిస్థితి లేదు. అది అంతా కూడా తారుమారు అయిపోయినటువంటి పరిస్థితి పడుతుంది. బీజేపీ 2వ స్థానంలో అనూహ్యంగా గ్రాఫ్ పెంచుకోవటం అనేది కనబడుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ వస్తే మరి బీజేపీ సెకండ్ ప్లేసు కనబడుతూ ఉంది. గతంలో గెలవని ఎంపీ సీట్లు 2-3 ఈసారి గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. 2019లో వచ్చిన 4 సీట్ల కంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీట్లు ఈసారి ఇంకొక 2-3 అదనంగా గెలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అసెంబ్లీలో మరి ప్రజలు తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు అక్కడ ప్రయారిటీస్ ప్రజలు వేరుగా ఉంటాయి. తిరస్కరించారు కానీ పూర్తిగా ఆ పార్టీని ఓటు బ్యాంక్ అనేది ఏమీ ఇది అవ్వలేదనేది కూడా మనం గుర్తుంచుకోవాలి అసెంబ్లీకి సంబంధించినంత వరకు. కానీ పార్లమెంటు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి పరిస్థితి పూర్తిగా ఇక్కడ ప్రజల ఆలోచన ధోరణి, తెలంగాణ ప్రజల ఆలోచన ధోరణి పూర్తిగా మారిన పరిస్థితి కనబడుతోంది. అదేంటంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించడం వల్ల ఒరిగేది ఏంటి ఇప్పుడు? ఎందుకంటే ఏ విధంగా పొలిటికల్గా వాళ్ళు యాక్టివ్గా లేరు. ప్రజలు తిరస్కరించారు కల్వకుంట్ల ఫ్యామిలీని. బీఆర్ఎస్ అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే బీఆర్ఎస్ అన్న విధంగా వాళ్ళు దండుకున్నారు తెలంగాణ వనరుల్ని, సమాజాన్ని అన్ని విధాల. ఇక్కడ నిరుద్యోగులను పట్టించుకోలేదు, తర్వాత మరి ప్రకృతిని పట్టించుకోలేదు. ఒక మాఫియా తయారు చేసుకొని ఇసుక వనరులన్నీ దోచుకున్నారు అని చెప్పి దానిపైన మరి ఇక్కడ కళాకారుల్ని, మరి ఇక్కడ జర్నలిస్టుల పైన, ప్రజల పైన వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే 2వ దఫా వాళ్ళు గెలిచిన తర్వాత మరి వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైల్లో పడేయటం. మరి చూసాం మనం తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళని, రఘు లాంటి వాళ్ళని ఏ విధంగా వాళ్ళు చేసిన, వాళ్ళ మంత్రులు చేసినటువంటి ఇది బయట పెడితే వాళ్ళని ఎట్లా ఇది చేశారు. రఘు అనే జర్నలిస్ట్ని అయితే మరి కిడ్నాప్ చేశారు దారుణంగా. అది పోలీసుల చేత కిడ్నాపులు చేయించడం అనేది అది బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మనం చూడగలుగుతాం. మరి చూసాం. మరి అంటే ఎక్కడన్నా అంటే ఏ విధంగా వాళ్ళు వ్యవస్థల్ని వాడుకున్నారు అని చెప్పడానికి ఉదాహరణ. అంటే ప్రజల్ని హింసించారు, అవమానించారు. తెలంగాణ సమాజానికి వాళ్ళు చెప్పింది చేసింది పొంతన లేకుండా అంతకుముందు మామూలు మనుషులుగా ఉన్నారు. అధికారం వచ్చేసరికి ఆ అధికార తలకెక్కి మేము మామూలు మనుషులం కాదు, మేము దేవుళ్ళ కంటే గొప్పవాళ్ళం, అది మీరు నమ్మాలి, మేము చెప్పిందే వేదం, మేము మాట్లాడిందే మా శాసనం అన్నట్టుగా ప్రవర్తించారు. ప్రజలకు గాలింది, గుద్దితే దెబ్బకాయ దిగి ఆడు కూర్చున్నారు. సో అది ఎక్కడైనా జరుగుద్ది. రేపు ఏపీలో జరగబోయేది కూడా అదే నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే. సో ఇప్పుడు చూద్దాం. మరి తెలంగాణలో 17 ఉన్నాయి ఎంపీ సీట్లు. అసెంబ్లీలో గెలుపుకోవటంలో ఎక్కడైనా సహజమే. కానీ బీఆర్ఎస్ పరిస్థితి అయితే అసలు పూర్తిగా ఈ పార్టీని మనం వదిలేద్దాం అనేటువంటి, గెలిపించే అవసరం లేదు వీళ్ళ వల్ల ఒరిగేది ఏమీ లేదు అనే ఒక ధోరణితో పార్లమెంటు ఎలక్షన్స్లో ఓటింగ్ జరిగిన పరిస్థితి కనపడుతుంది. పంచాయతీ ఎన్నికలకు జరిగేటప్పుడు ప్రజల ఆలోచన, ఓటర్ల ఆలోచన వేరుగుంటుంది. ఆ లోకల్ క్యాండిడేట్లు కాబట్టి అక్కడ పార్టీల కంటే కూడా అభ్యర్థుల యొక్క సామాజిక వర్గాలు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ ఆలోచన ధోరణి, ఈ అంశాలు ప్రాతిపదికన అక్కడ ఎన్నికలు జరుగుతాయి. అలాగే మరి అసెంబ్లీ వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల మేనిఫెస్టో, గతంలో వాళ్ళు ఏం చెప్పారు, ఎంత చేశారు, ఏ వర్గాలకి వాళ్ళు డెవలప్మెంట్ చేశారు, ఎవరిని అవమానించారు, ఓవరాల్గా వాళ్ళు ఎట్లా ప్రవర్తించారు, మరి అనేక అంశాలు, స్థానిక అంశాలు, రాష్ట్రంగా అంశాలు అన్నీ లెక్కలోకి తీసుకొని ప్రజలు ఓటింగ్ అనేది జరుగుతుంది. పార్లమెంటరీకి వచ్చేసరికి ప్రజలు ఒకటే ఫిక్స్ అవుతారు, మనం ఇప్పుడు ఎవరిని గెలిపించాలి. ఆల్రెడీ రూలింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం వల్ల ఓకే కొంత ప్రయోజనం ఉంటుంది. అలాగే మరి జాతీయ స్థాయిలో బీజేపీ యాక్టివ్గా ఉంది కాబట్టి మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ని అభ్యర్థులను గెలిపించినా ఏమి ఉపయోగం ఉండదు. కాబట్టి ఎంపీ అభ్యర్థులుగా ఆ ఓటు కూడా బీఆర్ఎస్ కేసు వేస్ట్ చేయడం కంటే
అటు కాంగ్రెస్కో లేదంటే ఇటు బీజేపీకో వేసి గెలిపిద్దామనేటువంటి ధోరణి స్పష్టంగా కనపడిన పరిస్థితి చూడొచ్చు. అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అందువల్ల నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే బీఆర్ఎస్ కనీసం ఒక్క సీట్ అయినా గెలుస్తుందా, గెలిస్తే నిజంగా వండరే. నేను అనుకోవడం అయితే బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు అవుట్ ఆఫ్ 17 పార్లమెంట్ సీట్స్ ఇన్ తెలంగాణ. సార్ చూద్దాం ఒకసారి. ఖమ్మం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ నామా నాగేశ్వరరావు గారికి అక్కడ సీట్ ఇచ్చారు. ఆడ ఈసారి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటే సెకండ్ ప్లేస్లో బీజేపీకి రీచ్ కావడం అనేది మనం గమనించాలి. ప్రజల మార్పు, ఆలోచన ధోరణిలో వచ్చినటువంటి మార్పు. తర్వాత మహబూబాబాద్ ఎస్టీ క్యాండిడేట్, అది ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఎంపీ, అది అక్కడ మాలోత్ కవిత గారిని నిలబెట్టడం జరిగింది. ఆడ బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ అభ్యర్థి ఆడ విజయం సాధించవచ్చు అనేది మనకి వినపడుతుంది క్లియర్గా. ఇక కరీంనగర్ వినోదరావు, మన అంటే ఎక్స్ ఎంపీ, ఆయన కూడా కేసీఆర్ గారి బంధువు. సో ఆ వర్గాన్ని పూర్తిగా తిరస్కరించడమే ఇప్పుడు తెలంగాణ సమాజం చేస్తున్నటువంటి పని. అక్కడ ఆబ్వియస్గా మళ్ళీ బండి సంజయ్ గారికే బీజేపీ తరఫున ఎంపీగా గతం సిట్టింగ్ ఎంపీ, మళ్ళీ ఆయనే గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మనకి తెలుస్తుంది. సర్వే ప్రకారం కావచ్చు, అన్ని విధాలు. నా అబ్జర్వేషన్ కూడా అదే. పెద్దపల్లి, ఇది మరి పెద్దపల్లి అంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ బీఆర్ఎస్ తరఫున కొప్పుల ఈశ్వర్ గారిని నిలబెట్టారు. ఆయన ఎక్స్ మినిస్టర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో. సో అక్కడ పెద్దపల్లి తరఫున ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలే కనపడుతున్నాయి నా అబ్జర్వేషన్ ప్రకారం. బీఆర్ఎస్కి ఏమాత్రం స్కోప్ లేదు, వస్తే సెకండ్ ప్లేస్కి అవకాశం అంతవరకే. సో మహబూబ్ నగర్, ఇక్కడ హోరాహోరీగా డీకే అరుణ్ గారికిను మరి కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీ చందర్ రెడ్డి ఏదో ఉంది పేరు, మరి ఆయనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకే హోరాహోరీ పోటీ నడుస్తుంది. మార్జిన్ కొంత కాంగ్రెస్కే ఉందనేది నా అబ్జర్వేషను. డీకే అరుణ్ గారు బహుశా పాపం ఈసారి కూడా పార్లమెంట్కి వెళ్ళే అవకాశాలు లేనట్లే కనబడుతుంది బీజేపీ ఇదిలో. చేవెళ్ళకు వస్తే ఇక్కడ బీజేపీ అత్యధికంగా విజయం సాధించబోయే నియోజకవర్గాల్లో చేవెళ్ళ ఫస్ట్ ప్లేస్ ఉంటుందనేది తెలుస్తోంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన బీజేపీ తరఫున కాంటెస్ట్ చేస్తున్నారు, ఎంపీ క్యాండిడేట్ చేశారు. కాంగ్రెస్ తరఫున రంజిత్ రెడ్డి, మరి బీఆర్ఎస్ తరఫున ఆయన మన కాసాని జ్ఞానేశ్వరరావు గారు పోటీ చేయడం జరిగింది. మరి జ్ఞానేశ్వరరావు గారు అంటే ఆయన అంతకుముందు తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ముందు చివరిలో ఆయన పార్టీకి రాజీనామా చేసి ఇటు వచ్చారు. మరి తర్వాత ఇప్పుడు ఎంపీగా దింపారు ఆయన్ని. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రం ఉంది. సో అక్కడ ఏమాత్రం స్కోప్ లేదు. ఆడ ఫస్ట్ ప్లేస్ బీజేపీ ఉంటే సెకండ్ ప్లేస్ కాంగ్రెస్, థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్కి వెళ్ళిపోతుంది. వరంగల్ శ్రీహరి గారి అమ్మాయి కావ్యాన్ని నిలబెట్టారు ఫస్ట్, తర్వాత వాళ్ళు కాంగ్రెస్ వైపులోకి వచ్చేసారు. ఇప్పుడు అక్కడ డాక్టర్ మర్రి సుధీర్ కుమార్ అనే ఆయన్ని డాక్టర్ ఆయన నిలబెట్టారు. సో అక్కడ వరంగల్ అనేది కడియం, మరి అక్కడ కావ్యగా ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టారు. కొత్త క్యాండిడేట్, కొంత ఇది ఉంది, మరి సీనియర్ లీడర్గా ఆయనకి ఇది ఉంది, ఏది మన కడియం శ్రీహరి గారికి ఆదరణ ఉంది. ఆయన్ని పార్టీ మారాడు అని చెప్పి విమర్శలు చేశారు. కానీ మరి వీళ్ళంతా కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారు? ఆ పార్టీలో లీడర్లుగా, ముఖ్యమంత్రులుగా, అదే మంత్రులుగా చేసిన వాళ్ళందరూ ఏ పార్టీల నుంచి వచ్చారు? ఆయన ఒక్కడనే పాయింట్అవుట్ చేసి తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన చూసుకుంటంలో తప్పులేదు కదా. ఆయన ఒక్కడే టార్గెట్ చేసి ఆయన ఏదో ద్రోహం చేసినట్టుగా మాట్లాడారు. దళితుడు కాబట్టి ఏది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తేనేమో రైట్, అంటే ఏదో అంటే ధనవంతుడు తాగితే సరదా, పేదోడు తాగితే తాగుబోతున్న సందంగా మాట్లాడారు వాళ్ళు. సో దానికి గట్టిగా ఆయన సమాధానం చెప్పారు. ఎవరు భవిష్యత్తు ఎవరు వాళ్ళు చూసుకునే అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలని ఆయన మాట్లాడటం తప్పేం అనిపించలేదు నాకు. కడియం శ్రీహరి గారు వాళ్ళ అమ్మాయిని నిలబెట్టారు. ఆమె విజయం కాంగ్రెస్ పార్టీ తరఫున సాధించే అవకాశం ఉంది. ఆడ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ వస్తే గ్రేట్ అన్నట్టు. సో అది వరంగల్ పరిస్థితి. తర్వాత నిజామాబాద్లో చూస్తే ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున, కానీ నిజామాబాద్లో మరి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా అరవింద్ ఆయన పోటీ పడుతున్నారు. గతంలో ఆయనే గెలిచారు మళ్ళీ. ఎందుకంటే పసుపు బోర్డు ఆడ నిజామాబాద్, కరీంనగర్ ఆ ప్రాంతంలో ఎక్కువగా పసుపు పండించే రైతులు ఉన్నారు.
ఆ పసుపు బోర్డు ఒకటి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది మోడీ గారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వాళ్లే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నిజామాబాద్లో అరవింద్ అంటే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన, లీడర్గా కూడా మంచి ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా అక్కడ నిజామాబాద్లో బీజేపీ గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఆడ సెకండ్ ప్లేస్ కూడా మరి కాంగ్రెస్ పార్టీకే వచ్చే అవకాశం ఉంది. ఇక జహీరాబాద్ చూస్తే గాలి అనిల్ కుమార్ అని ఆయన నిలబెట్టారు. బీబీ పాటిల్ ఆయన వేరే అటు వెళ్ళిపోవడంతో బీఆర్ఎస్ తరఫున గాలి అనిల్ కుమార్ రెడ్డి నిలబెట్టారు. సో ఇక్కడ జహీరాబాద్లో బీఆర్ఎస్ గెలిచే స్కోపే లేదు. ఆడ గెలిస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ చూస్తే అక్కడ ఎస్టీ కాన్స్టిట్యున్సీ, అక్కడ ఆత్రం సక్కు అనే ఆయన్ని నిలబెట్టారు బీఆర్ఎస్ తరఫున. సో అక్కడ పోటీ ఎవరికి ఉంది? కాంగ్రెస్ వర్సెస్ అంటే కాంగ్రెస్ తరఫున ఒక మహిళా అభ్యర్థి డాక్టర్ని నిలబెట్టారు. అటువైపు వేరే ఇంకొక ఆయన నిలబెట్టారు. బీజేపీకి కొద్దిగా ఎడ్జ్ కనపడుతుంది. మరి ప్రజలు అంటే బీఆర్ఎస్ ఓటింగ్ ఎక్కువ కనుక బీజేపీకి పడి ఉంటే ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అక్కడ. లేదంటే కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మహిళా అభ్యర్థి డాక్టరు, మంచి పేరున్నటువంటి ఆమె పేరు ఏదో ఉంది, ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్కి మాత్రం స్కోప్ లేదు ఆదిలాబాద్లో కూడా. ఇక మల్కాజ్గిరి మనం చూస్తే బీజేపీ ఈసారి ఇక్కడ మరి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం, కానీ పోలింగ్ తక్కువగా జరిగే నియోజకవర్గం. మినీ ఇండియా అంటారు, ఎందుకంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు ఇక్కడ. లాస్ట్ టైం ఇడగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు విజయం సాధించడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మారిన పరిస్థితుల రీత్యా ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారికి అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. బీఆర్ఎస్ తరఫున ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి గారని ఉప్పల్లో పోటీ చేసిన ఓడిపోయిన ఆయన్ని నిలబెట్టారు. ఏమాత్రం ఇది లేదు. ఫస్ట్ ప్లేస్ బీజేపీ, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ ఉండే అవకాశాలే కనబడుతున్నాయి. ఇక్కడ థర్డ్ ప్లేస్లో రావచ్చు బహుశా అది ఏది బీఆర్ఎస్. మెదక్లో మరి అక్కడ రఘునందన్ రావు గారు బీజేపీ తరఫున, అలాగే మరి కాంగ్రెస్ తరఫున నీలం ముదిరాజు ఆయన నిలబెట్టారు బీసీ అభ్యర్థిని. వెంకటరామరెడ్డి ఎక్స్ ఐఏఎస్, ఆయన ఐఏఎస్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు కాళ్ళు మొక్కి ఆయన ఏదో దాన్ని సమర్థించుకోండు, అంటే ఈ సీటు కోసమే, రాజకీయాల కోసమే. అంటే జాతీయ స్థాయి సర్వీసుల్ని ఫండంగా పెట్టి వాళ్ళ రాజకీయ ఇదుల కోసం చేసేటువంటి వ్యక్తేనా. ఈయన ఎట్ట గెలిపిస్తారు? ఈయన ఎందుకు గెలుస్తారు అసలు? సో కాబట్టి ఆడ ఆబ్వియస్గా బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టిన అభ్యర్థికి కూడా ఆయన పటాన్ చెరువులో ఎమ్మెల్యేగా నిలబడి అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఎస్పీ తరఫున నీలం మధు ఓడిపోయారు. సడన్గా ఆయన తీసుకెళ్ళి అక్కడ పడేశారు. అంటే పవర్ఫుల్ క్యాండిడేట్ని అక్కడ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు. సో కాబట్టి అది బీజేపీ అభ్యర్థిగా ప్లస్ అవ్వాలి అన్నట్టుగానే నిలబెట్టారు ఆడ. ఎలా చూసుకున్నా కూడా మెదక్లో రఘునందన్ రావు గారు గెలిచే అవకాశం కూడా ఉంది. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ రావచ్చు, థర్డ్ ప్లేస్ మెదక్. సో అంటే ఇక్కడ గెలుపు అవకాశాలు చూసుకుంటే ఇంతవరకు ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఏమైనా దారుణమైన ట్రయాంగిల్ ఫైట్ కనబడుతున్నటువంటి జహీరాబాదు, మెదక్లో ఏమైనా గెలుస్తుంది అనుకుంటే అక్కడ కూడా అవకాశాలు కనబడుతున్నా బీఆర్ఎస్కి. నాగర్ కర్నూలు ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిలబడ్డారు బీఆర్ఎస్ తరఫున. ఆయన సడన్గా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవిని వదులుకొని ఆ పార్టీలోకి వెళ్ళడంతో ఆయన ఉద్దేశాలు ఏంటనేది ప్రజలకు అర్థమైపోయింది. అంతకుముందు కొంత పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్న దాంతో ఆయన మీద ఉన్న మంచి ఇంప్రెషన్ అంతా పోయింది. సో ఇప్పుడు అక్కడ నాగర్ కర్నూలులో ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేటే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ టి పద్మారావు గౌడ్ని నిలబెట్టారు బీఆర్ఎస్ తరఫున. సో ఇక ఆయన్ని ఏం చేస్తారు, గెలిచే అవకాశాలు అయితే లేవు. కాంగ్రెస్ తరఫున కూడా ఇక్కడ దానం నాగేంద్ర, అన్ని పార్టీలు ఎటు ఉంటే అవకాశం అటు మారుతారు, ఆయనకి అవకాశం లేదు. బీజేపీ అభ్యర్థి అయినటువంటి కిషన్ రెడ్డి గారికి ఉన్న ముగ్గురులో అవకాశం ఉందనేది పరిశీలన, సర్వేల్లో కూడా అదే వస్తూ ఉంది. తర్వాత ఇక భువనగిరిలో క్యామ మల్లేష్ అని బీసీ క్యాండిడేట్ని నిలబెట్టారు. అక్కడ కూడా బీఆర్ఎస్కి అవకాశం లేదు. అక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంది. సో తర్వాత నల్లగొండ చూసినట్లయితే కృష్ణారెడ్డి అని నిలబెట్టారు, అక్కడ అవకాశం లేదు. అది సాలిడ్గా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డా కాబట్టి ఖచ్చితంగా అది మరి కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. సో ఇక హైదరాబాద్ విషయానికి వస్తే
ఇది మనకు ఒక ఈ ఏడాది పెద్ద ఇదే అయింది. బీజేపీ తరఫున మాధవీలత గారని ఆమె నిలబెట్టారు. అసలు ఎన్నికల టైంలో ఆమె మాట్లాడిన మాటలకి ఒక ఒక అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎలక్షన్స్ డ్రామా చాలా ఇది చేశారు. సో మొత్తం మీద అది అసౌద్దీన్ ఓవైసీ అడ్డా, ఎంఐఎం అడ్డా కాబట్టి ఛాన్సే లేదు. ఇక్కడ బీఆర్ఎస్ తరఫున శ్రీనివాస్ యాదవ్ అని ఆయన నిలబెట్టారు. సో మొత్తం మీద ఈ 17 అంటే హైదరాబాద్ తీసేసి మిగిలిన 16 నియోజకవర్గాల్లో చూసినట్లయితే ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క చోట బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది, బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ విజయం సాధిస్తాడు అనేటువంటి పరిస్థితి లేనే లేదు. మీకేమన్నా అనిపిస్తే ఎక్కడన్నా, అంటే నా పరిశీలన అయితే ఇది. మరి మీరు లోకల్గా మీరు పరిశీలన ప్రకారం ఏదైనా కాన్స్టిట్యున్సీ అవకాశం ఉంటే ఎట్లా ఉంది ఏంటనేది కింద మరి కామెంట్ చేస్తే బాగుంటుంది.